రాజకీయమా ఏం చేస్తావంటే నిమ్మలంగా ఉన్న ఇంట్లో నిప్పు రాజేస్తా, అన్నదమ్ముల నడుమ అగ్గి రాజేస్తా, అన్న చెల్లెల నడుమ లొల్లి పుట్టిస్తా అన్నదట. అనుడైంది మన కండ్ల ముంగట్నే కనబడతాంటే జగనన్నతోటి జగడం పడలేక వైసీపీలకెళ్ళి బయటికి వచ్చి షర్మిలక్క పార్టీ పెట్టే ఎలక్షన్లో అన్నను దెబ్బ కొట్టే ఇప్పుడు గదే తొవ్వల కవితక్క నడుస్తుంది అని జోరుగా ప్రచారం అవుతుందబ్బా. ఏదో కోపంలో అనుకున్నారు, అంత నిమ్మల పడతారనుకుంటే ఇలా ఇంకింత నిప్పు పెట్టినట్టయింది. బీజేపీలో బీఆర్ఎస్ ను కలిపేసుడు పక్క, రెండు పార్టీలది గల్లీల కుస్తీ, ఢిల్లీలో దోస్తే. కమలం పార్టీ పెద్దలతోని కారోలు టచ్లున్నది 100% వాళ్ళ నిజము. ఏడాది కిందటనే విలీనం జరిగేది ఉంటే ఆగిపోయింది. ఓ మా మీద గరంగా ఆకుండ్రుల్లో ఇలేకలరని ఇంటికి పిలుచుకొని ఖుద్దు కవితక్కనే చెప్పింది. మేడం జైలు ఉన్నప్పుడే కార్యం జరిగేది ఉంటే కరెక్ట్ కాదని కవితక్కనే ఆపిందట. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తంటే బాపే వద్దన్నాడట. అచ్చా లిక్కర్ కేసులో అందుకే అక్కకు బెయిల్ వచ్చిందా అని ఏరే పార్టీ వాళ్ళు కూడా అనబట్టారే. కొత్తగా ఏంది చెప్పేది నాకు అర్థం కాలేదు. మొన్న ఎంపీ ఎలక్షన్స్ లోనే బీఆర్ఎస్ అంతా సపోర్ట్ చేసినానికే బీజేపీ వాళ్ళు ఎంపీగా గెలిచారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే సమస్య లేదు, ఇంకా దాసులు లేదు మూసులు లేదు. రామనన్ బాజాట్ల గుంజింది. లేక లీకు వీరుని పట్టుకోమంటే గ్రీకు వీరుని లెక్క నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు. బాపుకు ఉత్తరం రాస్తే నీకేం నొప్పి. ఇంటి ఆడబిడ్డ మీద సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నారు. నన్ను కోవట్టనుడేంది, ఆ కోవట్టులే నన్ను ఎంపీగా ఓడగొట్టిండ్రు. రజతోత్సవం మీటింగులు తెలంగాణలో పెట్టాలి గాని అమెరికాలో పెట్టుడేంది. పబ్లిక్ తిప్పల మీద గ్రౌండ్ లో కొట్లాడాలి గాని ట్విట్టర్ కాదు అని వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వరుస పెట్టి అరుచుకున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే సప్పుడు ఉండదు, అదే కేటీఆర్ కు నోటీసులు వస్తే దుంకులాట వెనుక మతలబ్ ఏందని ప్రశ్నించింది. తెలంగాణ తల్లి రూపం మార్చుడు మీద మాట్లాడాల్సిన టైంలో అదాని ముచ్చట ఎత్తుకొని డైవర్ట్ చేసిరని గుస్సా అయింది అన్న మీద. నాకు నల్లికుంట రాజకీయాలు తెలియదు అన్నది కల్వకుంట్ల కవితక్క. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాని చూపిస్తా ఉంది. కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా కేటీఆర్ అనే వ్యక్తి పరిపాలనకు అనర్హుడని చెప్పి సొంత చెల్లెలే చెప్తున్న తర్వాత ఇక ఏం మిగిలింది బీఆర్ఎస్ పార్టీలో. మరి కార్తీకి కొత్త పార్టీ పెడతావా అక్క అని అడిగితే లేలే బీఆర్ఎస్ లోనే ఉంటా, బాపే నా బాసు, పార్టీలో ఇంకెవ్వరు చెప్పినా ఈయనను అనుకొచ్చింది. అక్కను కాళ్ళకెళ్ళి దించే దమ్ము ఎవ్వలకు లేదట. ఇక కాంగ్రెస్ ముచ్చట ఎలా పెడితే హే గన్లకు నేనెందుకు పోతా, అంత గలత్ ముచ్చట అని కొట్టి పాడేసింది. వెన్నుపోటు రాజకీయాలు చేయను, ఏదున్నా డేరుగా చేస్తా, నీ కెమెరా ముంగట కాకుండా ఇలేకర్ర ముంగట చెప్పింది ఇంటికి పిలుచుకొని. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ 2గా చీలుతుందా, 3గా చీలుతుందా, 4గా చీలుతుందా, ఖచ్చితంగా చీలిపోతుంది, ఖచ్చితంగా పతనం అవుతుంది అనేది చాలా స్పష్టమైతా ఉన్నది. ఓ బీజేపీ లీడర్ పెట్టిన దవాఖాన ఓపెనింగ్ పోయిండని హరీష్ రావు ముచ్చట కూడా యాద్ చేసింది. అయితే ఇప్పుడు రామన్ అమెరికాలో ఉంటే బాపు బాయికాడు ఉన్నాడు. కవితక్క కామెంట్లతో ఇంత రచ్చ నడుస్తున్నా ఏం కానట్టే కారోళ్ళంతా కామూష్ అయ్యండ్రు. ఈ లెక్కన చూస్తే కల్వకుంట్ల కుటుంబంలో లొల్లి పెద్దగానే అవుతున్నట్టుంది. మరి ఇది ఎటుకెళ్ళి ఎటు పోతుందో గానీ అటు అన్న ఇటు చెల్లె ఇద్దరిట్లా ఎవరికి సపోర్ట్ చేయాలనో తెలియక అంబాసిడర్ కారు కుతకు తొడుకుతున్నది చల్లటి వాతావరణంలో కూడా. ఇక ఇటు చూడండి అక్క డ్యాన్సులు పాత వీడియో అనుకునేరు, ఇయాల్టిదే. ఇంటికాడ మాట్లాడవలసినవి మాట్లాడి షామీర్పేటలో శివలాల్ మహారాజ్ పండుగకు వచ్చింది. గిట్లా తయారై బోనం ఎత్తుకొస్తుంటే లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ ఎదుర్కొన్నాడు. పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్సీ మా కవితక్క కూడా రావడం చాలా సంతోషం. ఎన్ని తండాలు ఉన్నాయో కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్, తాగునీరు ఇచ్చింది కేసీఆర్. మొక్కులు ఒప్ప చెప్పినాక లంబాడాక్కలతోటి తీన్మార్ డ్యాన్సులు చేసిందిగా. కడుపులు ఉన్నదంతా చెప్పేసినానే సంబరం కావచ్చు, ఎంత ఖుషీలు ఉన్నదో చూడండి.